ఓకే, ప్రస్తుతం మనకి లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కవితని ఎయిర్పోర్ట్కి తరలిస్తున్న లైవ్ దృశ్యాలు. ఈడీ కాన్వాయ్తో పాటు టీవీ9 క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ కూడా ఫాలో అవుతున్నారు. విజయ్, ఎక్కడి వరకు వెళ్ళారు? దారి పొడుగునా ఏమన్నా ఆటంకాలు లాంటివి ఉన్నాయా? బీఆర్ఎస్ శ్రేణులు ఏమైనా కనిపిస్తూ ఉన్నారా? ఈడీ అధికారులు తెలంగాణ పోలీసుల హెల్ప్ కోరిన తర్వాత కొంత రూట్ చేంజ్ చేశారు. జూబ్లీ చెక్ పోస్ట్ టువార్డ్స్ ఓఆర్ఆర్ మీదుగా రాయదుర్గం కాజాగూడ రోడ్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా ఆమెను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తున్నారు. కానీ కొంత వీళ్ళంతా కూడా ఎక్స్పెక్ట్ చేశారు మాసప్ ట్యాంక్ ఎక్స్ప్రెస్ పీవీ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకెళ్తారని. కానీ పోలీసులు కొంత డైవర్షన్ చేసి మీడియాతో పాటుగా అన్ని వెహికల్స్ ఆపారు. మరి ఇంతకుముందు కవిత వెనకాల వెహికల్లో భర్త అనిల్ ఉన్నాడు. ఆయన వెహికల్లో ఉన్న వ్యక్తి భర్త అనిలే. ఈడీ అధికారులతో పాటు ఉన్న వ్యక్తి అనిల్ కూడా వెంట వస్తున్నారు. ఈడీ అధికారులు అలౌ చేశారు. అదే ఫ్లైట్లో సేమ్ ఫ్లైట్లో భర్త అనిల్ సైతం ఢిల్లీ వెళ్తున్నారు. నైట్ 10:30 ఫ్లైట్కి కేటీఆర్ కుటుంబ సభ్యులు కొంత వెళ్ళే అవకాశం అయితే ఉంది. దాంతో ప్రస్తుతానికైతే ఆమె కాజాగూడ దాటి ఓఆర్ఆర్ వైపు వెహికల్స్ వెళ్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కొంత డైవర్షన్ చేశారు. లోకల్ పోలీస్ హెల్ప్ ఇక్కడ అడిగారు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చిన నేపథ్యంలో ఆమెని ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్ళడం కష్టం. ఎందుకంటే లోపల ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్తో కేటీఆర్ చేసిన వాగ్వాదం పైన కొంత ఈడీ అధికారులు దానిపైన కూడా, ఎందుకంటే ట్రాన్సిట్ వారెంట్ సంబంధించి క్లియర్గా కవితకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా తిరిగి అదే విషయంలో కొంత వాగ్వాదం దాదాపు 15 నిమిషాల పాటు ఉన్న నేపథ్యంలో దానికి క్లియరెన్స్ చెప్పిన తర్వాతనే ఇమీడియట్గా ఇక్కడి నుంచి వెళ్తున్నారు. 8:45 ఫ్లైట్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒక 20-25 మినిట్స్లో ఆల్మోస్ట్ 40 మినిట్స్ పడుతుంది. ఇప్పటికీ స్టార్ట్ అయ్యి 20 మినిట్స్ అయింది కాబట్టి ఇంకొక 20 మినిట్స్లో ఆమె ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. 8:45 ఫ్లైట్కి ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈడీ కార్యాలయంలోనే గతంలో అనేక మందిని అరెస్ట్ చేసినప్పుడు మహిళల్ని ఈడీ కార్యాలయంలో ఉంచినట్టుగానే ఎమ్మెల్సీ కవితను కూడా ఢిల్లీలోని ఈడీ హెడ్ క్వార్టర్స్లోనే ఉంచుతారు. రేపు ఉదయం 11 గంటలకి హౌస్ రెవెన్యూ కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇదే సందర్భంగా సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఒక ఛాలెంజ్ పిటిషన్ వేయనుంది. కవిత అరెస్ట్ని ఛాలెంజ్ చేస్తూ రేపు ఉదయం ఎర్లీ అవర్స్లో చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ఈ పిటిషన్ వేస్తామని చెప్తున్నారు. కానీ అది సుప్రీంకోర్టు విచారణ తీసుకుంటుందా లేదా, హౌస్ రెవెన్యూ కోర్టు ఆమె రిమాండ్ ఏం చేస్తుంది అన్నది రేపు కొంత ఇంట్రెస్టింగ్ ఉండే అవకాశం ఉంది. అరెస్ట్కి సంబంధించిన సమయంలో 5:20కి అరెస్ట్ చేసినట్టుగా చూపెట్టారు. దారి పొడుగున కొంత ఆందోళన చేస్తారు, పెద్ద ఎత్తున కార్యకర్తలు సంఘీభావం చెప్తారన్న నేపథ్యంలోనే పీవీ ఎక్స్ప్రెస్ హైవే కాకుండా ఓఆర్ఆర్ రూట్ని ఈడీ అధికారులు ఎంచుకున్నారు. దానికి హైదరాబాద్ పోలీసులు కూడా కొంత రూట్ డైవర్షన్ చేశారు. మీడియాతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కేవలం భర్త అనిల్ మాత్రమే ఈడీ అధికారులతో పాటు ఉన్నారు. ఆయన కూడా ఆమెతో పాటు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఆ 3 వెహికల్స్నే అలౌ చేశారు. మిగతా వెహికల్స్ అన్నింటినీ కూడా దాదాపు 5 నిమిషాల పాటు ఆపడంతో కొంత కాన్వాయ్ని మనం క్లియర్గా అందుకోలేకపోతున్నాం. ఇప్పటికీ కొంత రీచ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మరికొద్ది నిమిషాల్లోనే ఆమె ఓఆర్ఆర్ ఎక్కుతారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-25 మినిట్స్లో ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుంచి 8:45 ఫ్లైట్కి ఢిల్లీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కొద్దిసేపట్లో ఈ అరెస్ట్కి సంబంధించిన దానిపైన టీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా స్పందించింది.